హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శిరీష. ఇవాళ ఫ్రిస్కో లైబ్రరీ చూద్దాము. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఫ్రిస్కో లైబ్రరీ చూపిస్తాను. నాతో అయినంత వరకు ఇట్స్ వెరీ వెరీ బిగ్. సో దిస్ మై సెకండ్ విజిట్ అనమాట. చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ డే సమ్హౌ నేను అసలు వీడియో తీయడానికి వీలవ్వలేదు. సో వీ జస్ట్ స్టేడ్ ఫర్ an hour అండ్ లెఫ్ట్. సో ఇవాళ తీద్దాం అనుకుంటున్నాను. సో ఈ లైబ్రరీ వచ్చేసి జస్ట్ 8 months బ్యాకే ఇనాగ్రేషన్ అయ్యింది దీనిది. సో లేట్ చేయకుండా చూసేద్దామా. ఆ కనిపించే బిల్డింగ్ మొత్తము ఫ్రిస్కో లైబ్రరీయే ఫ్రిస్కోలో. సో ఇట్స్ అమేజింగ్. కార్ పార్కింగ్ కోసం చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఇట్స్ వీకెండ్ కదా, సాటర్డే సండే. సో ఫుల్ రష్. మీరు చూస్తూనే కనిపిస్తున్నాయి కదా, చాలా కార్స్ ఉన్నాయి. కంప్లీట్గా అసలు స్పేస్ లేదు పార్కింగ్ కోసము. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అసలు ఏదైనా కార్ బయటికి వస్తే వెళ్ళి పార్క్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము, దూరిపోవాలనేసి. బట్ లక్కీగా పార్కింగ్ దొరికింది అండ్ చాలా కార్స్ లైన్లో ఉన్నాయి. అక్కడ పార్కింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఎంట్రన్స్, లైబ్రరీ ఎంట్రన్స్. సో రైట్ సైడ్లో ఏంటంటే మంచి పూలు కూడా ఉన్నాయన్నమాట, అది చూపిస్తూ ఉన్నాను. అనూహ్య మా బుడ్డిదైతే ముందర వెళ్ళిపోతా ఉంది, నాకంటే ముందర. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాము, 1 hour స్టే చేసామని చెప్పాను కదా. సో యాక్చువల్గా అది బుక్స్ రిటర్న్ ఇచ్చే ప్లేస్. సో అందుకే తను అక్కడికి వెళ్తా ఉంది బుక్స్ రిటర్న్ చేయడానికి. మా బుడ్డిది పెడతా ఉంది, దాని బుక్స్ అన్ని తీసుకున్నాము లాస్ట్ వీక్ వచ్చి. ఎంటరింగ్ ఇన్ లైబ్రరీ, యాక్చువల్ లైబ్రరీ ప్లేస్ అనమాట. ఇక్కడైతే మనం కూర్చొని చదువుకుంటాము, లైక్ వీ కెన్ స్పెండ్ ఆ టైం. చాలా బుక్స్ ఉన్నాయి అసలు. సో ఒకసారి బుక్స్ రిటర్న్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేసిన తర్వాత లోపలికి, ఇది స్టడీ ఏరియా అనమాట. కంప్లీట్గా చాలా చాలా పెద్ద ఏరియా. ఇట్స్ హ్యూజ్ ప్లేస్, బిగ్ ప్లేస్ అనమాట. హాయిగా కూల్గా ఎంత మంది వచ్చినా సరే కూర్చొని హాయిగా చదువుకోవచ్చు. వీ కెన్ స్పెండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అనమాట. ఎంతసేపు అయినా కూర్చున్న ప్రాబ్లం లేదు. వర్కింగ్ అవర్స్లో అక్కడ పైననా. సో దట్ వాజ్ ద ఎంట్రన్స్. అక్కడి నుంచి వచ్చాము మనము. ఇదేంటో మరి ప్రతి చోట ఉన్నాయి ఇలా లైట్స్ ఉన్నాయి. నైట్ టైం ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. కంప్లీట్గా లైట్స్ ఆన్ చేసి పెడతారు. ఇలా బ్యూటిఫుల్. ఇలా కూర్చోడానికి కంఫర్టబుల్గా మనకు సోఫాస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో చైర్స్, బేబీ చైర్స్. అండ్ ఇక్కడ మానిటర్స్ ఉంటాయి మనకి. పిల్లలు కావాలంటే పజిల్స్
సో చూద్దాం ఇవాళ అనూహ్య ఏమి ఆడుతుందా, లైక్ గేమ్సా ఆర్ ఎల్స్ లైక్ సంథింగ్ షీ వాంట్ టు లెర్న్ అనేది ఇవాళ చూడాలి. వాట్ షీ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది. సో యాక్చువల్గా మేము నంబర్స్ నేర్పించాలనుకుంటున్నాము, చూడాలి తన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా భోగి టైప్ ఆఫ్ ఇంత క్రియేటివ్గా ఉన్నాయి, ఈవెన్ ఫర్ బిజినెస్ పీపుల్ కూడా. ఇక్కడ ఏంటంటే యూ కెన్ సీ ఏంటంటే నంబర్స్ కూడా నేర్చుకోవడానికి ఇలాంటివి. సో స్టార్ డ్రా చేయడానికి నంబర్స్ ఉంటాయి 1 2 3 4. సో స్క్వేర్స్ ఇట్లాంటివంతా ఉంటాయి, స్టార్ ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. వావ్, స్టార్ట్ అయింది మన ఏరోప్లేన్. సచ్ క్యూట్ ప్లేస్ కదా, ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు కూడా. ఐ మీన్ ప్లేసెస్ ఫుల్ అయిపోతే లైక్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ సిట్టింగ్ హియర్ అండ్ రీడింగ్ బుక్స్ వాళ్ళ బేబీస్తో పాటు. సో క్యూట్ కదా, యూ కెన్ సీ. సో ఈ రోజులో కంప్లీట్గా యానిమల్స్ గురించి అనమాట, దానికి సంబంధించిన బుక్స్, డైనోసర్స్, ఫార్మ్ మిథికల్, పెట్స్, ఇవన్నిటికి సంబంధించిన బుక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో అలా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఎక్స్ప్లోరేషన్ అక్కడ సెకండ్ది. సో అలా మనకి హెడ్డింగ్ క్లియర్గా మెన్షన్ చేశారు పైన ట్యాగ్స్తో. సో మనకు కావాల్సింది వెళ్ళి వెతుక్కోవచ్చు ఆ ర్యాక్స్లో. ఐ మీన్ మనకు కావాల్సిన బుక్స్ని దీన్ని బట్టి మనం వెతుక్కోవచ్చు, ఈజీగా ఉంటుంది మనకి. ఓన్లీ స్టోరీ బుక్సే కాకుండా మనకి సిడీస్ కూడా దొరుకుతాయి. పిల్లలకి మంచి మంచి మూవీస్ చూపించుకోవచ్చు, ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఇవి. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్. ఇక్కడ ఎంత క్రియేటివ్గా ఉండడానికి ఏంటంటే మెయిన్ రీజన్ జనరల్గా పిల్లలకు కానీ చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు కూడా ఇక్కడికి, చిన్నపిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు చదివించడానికి, లైక్ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దాట్ ఫ్రమ్ మై లాస్ట్ విజిట్ అండ్ దిస్ విజిట్. చాలా చిన్నపిల్లల్ని, చాలా బేబీస్, అసలు ఒక ఆల్మోస్ట్ ఇయర్ బేబీ అలా ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఇట్స్ జస్ట్ ఫర్ షోయింగ్ దెమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అనేది. ఇంత క్రియేటివ్గా ఉండడానికి కూడా ఏంటంటే జనరల్గా మనకు ఊరికే చైర్స్ ఉండి ఓకే సైలెంట్గా ఉండి బుక్స్ అన్నీ ఉంటే ఒక 1 month చదువుతామేమో, ఆ తర్వాత వీ డోంట్ షో మచ్ ఇంట్రెస్ట్ టు రీడ్ బుక్స్, రైట్? సో హియర్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ క్రియేటివిటీ అనమాట. చైర్స్ కానీ, బుక్స్ అరేంజ్మెంట్ కానీ, లైక్ ఇట్లా రౌండ్గా ప్రైవేట్ ప్లేసెస్ లాగా జస్ట్ వాళ్ళ బేబీ వాళ్ళ పేరెంట్స్కి జస్ట్ కూర్చోడానికి చిన్న చోటు. అండ్ దిస్ చైర్స్ అనమాట, సోఫా సెట్స్ కంప్లీట్లీ చాలా క్రియేటివ్గా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంది అసలు మొత్తము. సో వీ ఫీల్ లైక్ విజిటింగ్ దిస్ ప్లేస్ అగైన్ అండ్ అగైన్ అనమాట. చిల్డ్రన్స్ కూడా, ఈవెన్ మై బేబీ, ఐ హ్యావ్ అబ్జర్వ్ దాట్. మా బేబీ ఏంటంటే జనరల్గా లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఒకసారి 2 సార్లు ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మంచిగా రీడింగ్ ఇవ్వచ్చు బుక్స్కి. సో అందుకే షీస్ షోయింగ్ మచ్ లిటిల్ ఇంట్రెస్ట్ అని అర్థమైంది. సో యూ కెన్ సీ సో మెనీ స్మాల్ చిల్డ్రన్స్ ఓవర్ హియర్. సో చాలా బాగుంది. ఓన్లీ కిడ్స్కే కాకుండా ఇక్కడ బిజినెస్ పీపుల్ కూడా, ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, బిజినెస్ డీలింగ్స్, వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్ అనేది అరేంజ్ చేసుకొని వాళ్ళు టైం స్పెండ్ చేస్తుంటారు. దే రియలీ హ్యావ్ వండర్ఫుల్ టైం అనమాట. సో ఇక్కడ మూవీస్ ఇవి కూడా ఉన్నాయి. బుక్స్తో పాటు ఇక్కడ సిడీస్ కూడా ఉన్నాయి, మంచి స్టోరీ సిడీస్ అనమాట. పిల్లల స్టోరీస్ ఉంటాయి కదా, అవి మూవీ రూపంలో చూసుకోవడానికి. అనూహ్య కోసము కొన్ని బుక్స్ అండ్ ఆల్సో సిడీస్ సెలెక్ట్ చేస్తున్నాము.
ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా రిలాక్స్గా కూర్చొని స్టూడెంట్స్ అందరు కూర్చొని చదువుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ. అంటే ఎవరైనా సరే ఇఫ్ దే వాంట్ ప్రిపేర్ ఆర్ స్కూల్ ఎగ్జామ్స్ కోసం ఏదైనా బుక్స్ కావాలి అవన్నీ ఇక్కడ కూర్చొని గ్రూప్గా చదువుకుంటూ ఉంటారు. యూ కెన్ సీ సో మెనీ గ్రూప్స్ ఓవర్ హియర్. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్ యాక్చువల్లీ. ఎన్ని ఇయర్స్ పట్టుంటుందో కదా లైక్ ఇదంతా కంప్లీట్గా కన్స్ట్రక్ట్ అవ్వడానికి, బికాజ్ ఈవెన్ ఐ హ్యావ్ నో ఐడియా. సో దాట్స్ ద ఫస్ట్ ఫ్లోర్ పైన, ఇందాక మనం వెళ్ళేసి వచ్చాం కదా. సో ఇది కింద. సో ఆ కన్స్ట్రక్షన్ అదంతా ఎంత టైం పట్టి ఉంటుందో. కొన్ని కలెక్షన్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాను ఈసారి. ఏంటంటే కంప్లీట్గా ఇమాజినేషన్ అండ్ ప్లే దానికి సంబంధించిన బుక్స్ అనేవి తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద బుక్స్. 4 బుక్స్ తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్ళడానికి. అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ సమ్ సీడీ అనమాట, మంచి పిల్లల మూవీ ఇది. సో వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఏది బాగుంది అనేది చూసి దెన్ దాన్ని కూడా తీసుకుంటాను. మై లిటిల్ పోనీసా నేను చూడలేదు, నువ్వు చూపించు, కనిపిస్తే తీసుకొని వెళ్దాం. నువ్వు వెతుకు, డోంట్ క్రై. ఈ బుక్స్ కలెక్షన్ అండ్ సీడీ కలెక్షన్ అయిపోయిన తర్వాత మనం కిడ్స్ క్లబ్ అనేది చూద్దాం వెళ్ళి. సో ఇందులోనే లైబ్రరీలోనే ఉంది. సో అదేంటో నేను ఇంకా విజిట్ చేయలేదు, ఒకసారి వెళ్ళి చూద్దాము కలిసి. అంటే పార్టీ టైం విత్ బేర్ ఒకటి, స్నో బడీస్ ఇది సెలెక్ట్ చేశాను. ఇంకా 3 మా బుడ్డిది సెలెక్ట్ చేసింది, మా చిట్టిది. సో ఏమేమి సెలెక్ట్ చేసావు చూపించు. మై లిటిల్ పోనీస్. మై లిటిల్ పోనీస్ అంట. అన్ని ఒకటే తీసుకున్నావా? చూడు, కిడ్స్ క్లబ్ అంట. అసలు లోపల ఏముంటుందో చూద్దాము. వావ్, yeah, wow. సో ఇక్కడ వెట్ క్లినిక్ అంట, లార్జ్ యానిమల్స్. సో క్లినిక్ అనేది ఎలా ఉంటుంది యానిమల్స్ ది అనేది జస్ట్ ఒక ఐడియా రావడానికి చిన్న చిన్న పిల్లలకి అనుకుంటా ఇక్కడ. ఈవెన్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఇది ఫస్ట్ టైం నా విజిట్ ఈ ప్లేస్ కి. సో భలే ఉన్నాయి అసలు. ఇక్కడ బుడ్డ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొచ్చేస్తా ఉంటారు ఇక్కడికి. దిల్ ఎంజాయ్ కదా బాగా. ఏ నో 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 బేబీ దగ్గర నుంచి లాగొద్దు. ఇలా క్లియర్ గా ఇక్కడ ఏమేమి ఉంటాయి యానిమల్స్ కోసం ఇక్కడ ఇక్కడ క్లినిక్ లో అనేది అంతా కంప్లీట్ గా బుక్ లో ఉంది. కన్స్ట్రక్షన్ జోన్ అంట, యూ కెన్ సీ కంప్లీట్ గా. ఆ రెడ్ గా కనిపించేవంతా బ్రిక్స్, సో లైట్ వెయిట్. విండ్ టనల్ మెషిన్ అంట. సో అక్కడ వాళ్ళు అక్కడ పెట్టగానే పైకి ఎగిరిపోతా ఉన్నాయి. లర్నింగ్ అనుకుంటా, పిల్లలకి నేర్పిస్తున్నది అంత కంప్లీట్ గా ప్రాక్టికల్ గా, లైక్ విండ్ కెన్ మూవ్ థింగ్స్ అని. వావ్, no screaming, no screaming.
వెయిట్, ఇది చూస్తావా? టైనీ టౌన్ మార్కెట్ అంట. సో ఇక్కడ బ్రెడ్, మనకి మార్కెట్కి వెళ్తే పిల్లలకి ఏమేమి ఉంటాయి అవంతా క్లియర్గా ఇక్కడ ప్రాక్టికల్గా మామూలుగా షాప్కి వెళ్ళినప్పుడు ఏమేమి దొరుకుతాయని వాళ్ళకి తెలియడానికి అనుకుంటా. చాలా బాగుంది. దానికి సంబంధించిన బుక్స్, నాలెడ్జ్ కోసం ఇదంతా ఏంటో. సో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసిన తర్వాత గ్రాసరీస్ మనము ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా. పెట్టేసేయాలి సామాన్లన్నీ, తర్వాత ఎలా స్వైపింగ్ మెషిన్, ఎలా డబ్బులు కట్టాలి అనేది కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. కార్డ్ స్వైపింగ్ అనుకుంటా ఇది. యాక్చువల్గా ఇందులో ఉండేవన్నీ తీసేశారు పిల్లలు. ఫ్లవర్స్ ప్లేస్లో అన్ని వెజిటేబుల్స్ పెట్టేశారు పిల్లలు. షాపింగ్ చేసిన తర్వాత మనకి కాస్ట్కోలో కానీ వాల్మార్ట్లో ఇలాగే ఉంటాయి కదా, ప్రోడక్ట్స్ పెట్టిన తర్వాత మూవ్ ఆన్ అవుతుంది. అక్కడ తర్వాత అమౌంట్ పే చేయాల్సింది, స్వైప్ చేయాలి. సో ద సేమ్ థింగ్. సౌండ్ కూడా వస్తా ఉంది, బాగుంది. సేమ్ ఎగ్జాక్ట్ గా బయట ఎలా ఉంటుంది అనేది ఆ సౌండ్. అందులో పెట్టాలి కదా దాంట్లో. ఇక్కడ అదో మేము ఇవి తీసుకున్నాము బుక్స్. సో ఇక్కడ ఏంటంటే లోకల్ వాళ్ళకి లైబ్రరీ కార్డ్ ఉంటుంది. సో కంప్లీట్గా ఫ్రీ మనం బుక్స్ ఇవి ఇంటికి తీసుకెళ్ళడానికి. సో ఈ బుక్స్ సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏమేమి తీసుకెళ్తున్నాం అనేది. ఆ బుక్స్ అది ఆటోమేటెడ్ కంప్లీట్గా. మనం జస్ట్ అక్కడ పెడితే చాలు
దిల్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. చాలా బాగుంది, కంప్లీట్ ఆటోమేటెడ్. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా వన్ బెస్ట్ పార్ట్ ఇస్ చిన్నపిల్లలు కదా, హైజీన్ అనేది ఎక్కువగా ఉంది. అక్కడ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ బయటికి వచ్చేటప్పుడు జస్ట్ మనము డోర్స్ టచ్ చేయకుండానే వేవ్ చేస్తే చాలు, హ్యాండ్స్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అండ్ జస్ట్ 10 seconds తర్వాత క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో చాలా బాగుంది. Can you do stack of 5? Do stack of 5.